ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, దాచిపెట్టినటువంటి నిజాలు, ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, వీళ్ళ పీరియడ్లో రాష్ట్రం ఏ విధంగా తిరోగమనం వైపు వెళ్తుంది అన్నది ప్రతిదీ కూడా వాళ్ళు బడ్జెట్లో ఏం చెప్పారు, ఏం దాచిపెట్టారు, వాస్తవం ఏంటి అనేది లెక్కలు మొత్తం చూపించుకుంటూ, గణాంకాలను చూపించుకుంటూ, జాతీయ వ్యాప్తంగా కొన్ని నివేదికలను ఉటంకించుకుంటూ, వీళ్ళ బడ్జెట్లో డొల్లతనాన్ని కూడా ఎండగడుతూ, అసలు నిజం చెప్పాలి అంటే కంప్లీట్ ఆధారాలతో చాకిరేవు కేసేశారు. వన్ బై వన్ చాలా క్లియర్ కట్గానే 2024, 25, 26 ఇప్పుడు 2025-26 బడ్జెట్లో వీళ్ళు ఎంత అంచనా వేసుకున్నారు, రాష్ట్రానికి ఆదాయం వస్తుందని 1,20,000 కోట్లు అంచనా వేసుకున్నారు. మొన్న రివైజ్డ్ అంటే 10 నెలలు అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది, 78,000 కోట్లు, 77,000 కోట్లు వచ్చింది. అందుకని చెప్పి దాన్ని రివైజ్డ్ ఎంత వేసుకున్నారు, 1,12,000 కోట్లుగా వేసుకున్నారట. అంటే ఎట్లా మోసం చేస్తున్నారు జనాన్ని చూడండి అంటున్నారు. 1,20,000 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేసుకుంటే 10 నెలల్లో 77,000 కోట్లు వస్తే ఇంకో 2 నెలలు మిగిలింది. దానికి ఎంత ఆదాయం వేసుకోవాలి వీళ్ళు, ఎంత వస్తుంది? కానీ జనాన్ని మోసం చేయడం కోసం అని చెప్పి ఊహాకందని విధంగా లెక్కలు వేసుకొని బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. అండ్ 26-27 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 45% పెరుగుదలతో డబ్బులు వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి చూపెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలను మోసం చేసే డొల్లతనం కాదా అని చెబుతూ, మరొక పక్క వృద్ధి రేటేమో దేశాన్ని మించి మన రాష్ట్రం సాధిస్తుంది అంటారు. కానీ స్టేట్ ఓన్ రెవెన్యూ ఆదాయ పురోగతి లిస్టు కనుక చూస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి నుంచి రెండో స్థానం. ఆదాయ పురోగతిలో కేంద్రం అనేది 9.7% ఉంటే మన రాష్ట్రం కేవలం 1.97% పురోగతి ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ ఆదాయంలో వెనకబడిపోయాం, తలసరి ఆదాయంలో వెనకబడిపోయాం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అయినా కూడా వృద్ధి రేటు 11.5 అని చెప్పి జస్ట్ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. విపరీతమైన అప్పులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయం తిరోగమనం ఉంది. మీకు ఎవరికైనా అనిపించవచ్చు ఆదాయం ఎందుకు తిరోగమనం ఉంది అని. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేక విమానము, ప్రత్యేక హెలికాప్టర్, వాళ్ళ కొడుకు ఒక ప్రత్యేక విమానము, ప్రత్యేక హెలికాప్టర్, ఇంకో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఒక ప్రత్యేక విమానము, ప్రత్యేక హెలికాప్టర్. వాళ్ళ కొడుకేమో సాయంత్రం కొలంబోలో ఉంటాడు, పొద్దున్న విజయవాడలో ఉంటాడు, సాయంత్రం ఢిల్లీలో ఉంటాడు. విపరీతమైన విమానాలు తిరుగుతూ విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అండ్ ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం సంపద దోచేసుకుంటున్నారు. లిక్కర్లో అడ్డగోలు దోపిడీ, ఇసుకలో అడ్డగోలు దోపిడీ, మట్టిలో అడ్డగోలు దోపిడీ, సిలికాన్ లాంటి ఖనిజాలలో అడ్డగోలు దోపిడీ. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎంత వీళ్ళ ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి తీసుకొని తినుకో పంచుకో అని చెప్పి ఈ కాన్సెప్ట్ని అవలంబిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పి ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్స్. ప్రతిదీ కనుక ప్రూఫ్స్. విద్యలో ఏంటి, వైద్యంలో ఏంటి, రాష్ట్ర ఓన్ ఏమంటారు రెవెన్యూలో ఏంటి, ఏ విధంగా అప్పుల్లో ఏంటి, ప్రతి అంశంలో కూడా వీళ్ళు ఎంత తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నారో, రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తూ ఉన్నారో, అసలు మొత్తం ఎవ్రీథింగ్ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ చేస్తూ అంటే డిస్ప్లే చేసుకుంటూ, డాక్యుమెంట్ చూపించుకుంటూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని చూసి వీళ్ళు బడ్జెట్లోనే సరే చాలా విషయాలు దాచిపెట్టారు, అది కళ్ళ ముందు కనిపించింది. కానీ ఇంత డొల్లతనమా, ఇంత దారుణంగా ప్రజలను మిస్లీడ్ చేశారని చెప్పి ఆశ్చర్యపోతాం మనం కూడా.